శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మేషరాశి వారికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం. మేషరాశి వారందరికీ జూన్ మాసంలో 17, 18, 19, 20 తేదీలకు సంబంధించిన ఈ ప్రత్యేక రాశి ఫలాల్లో గత కొంతకాలంగా మీ మనసులో తిరుగుతున్న ఒక పెద్ద ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఎందుకు ఆర్థికంగా బలహీనంగా ఉన్నాను? నేను ఎంత కష్టపడినా ఫలితం ఎందుకు రావటం లేదు? నాకే ఇలా ఎందుకు జరుగుతుందా? లేక అందరికి ఇదే పరిస్థితి ఉందా? నా బాధలు ఎప్పుడు తగ్గుతాయి? నా జీవితంలో మళ్ళీ డబ్బు ప్రభావం ఎప్పుడు మొదలవుతుంది అనే సందేహాలు ఈ రోజుల్లో చాలా మంది వీరి మనసులో తిరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా చేసిన ప్రతి ప్రయత్నం చివరి నిమిషంలో ఆగిపోవటం, ఆశించిన డబ్బు చేతికి రాకపోవటం, సంపాదించినది కూడా నిలవకపోవటం, ఒక సమస్య పోతే మరొక సమస్య రావటం వంటి పరిస్థితిలో చాలా మందిని మానసికంగా కూడా బలహీనపరిచాయి. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, ప్రతి కష్టం శాశ్వతం కాదు. ప్రతి చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లే ప్రతి బలహీనత పరిస్థితి తర్వాత బలమైన సమయం కూడా వస్తుంది. గత కొంతకాలంగా వీరిపై గ్రహాల ప్రభావం కారణంగా ఆర్థిక ఒత్తిడి ఎక్కువగా కనిపించింది. ముఖ్యంగా వీరు డబ్బు సంపాదించలేకపోయారనే కాదు, సంపాదించిన డబ్బు అనుకోని ఖర్చుల రూపంలో బయటకు వెళ్ళిపోయింది. కొందరికి ఇంటి ఖర్చులు, మరికొందరికి ఆరోగ్య ఖర్చులు, ఇంకొందరికి కుటుంబ బాధ్యతలు, మరికొందరికి అప్పులు, ఇలా ప్రతి ఒక్కరికి వేరువేరు రూపాల్లో డబ్బు నిలవని పరిస్థితి ఏర్పడింది. అందుకే చాలా మంది నేను ఎంత సంపాదించినా సరిపోవటం లేదు అనే భావనలో ఉన్నారు. ఇదే మీలో చాలా మందికి జరిగిన విషయమే కాబట్టి నాకే ఇలా జరుగుతుందా అని బాధపడాల్సిన అవసరం లేదు. ఈ కాలంలో జన్మించిన వారు చాలా మంది ఇలాంటి అనుభవాలను ఎదుర్కొంటున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీలో చాలా మంది గతంలో ఎంతో నమ్మిన వ్యక్తుల చేత నిరాశను ఎదుర్కొన్నారు. డబ్బు విషయంలో సహాయం చేస్తామని చెప్పి వెనక్కి తగ్గిన వారు, మీ కష్టాన్ని ఉపయోగించుకొని లాభం పొందిన వారు, మీరు ఎదగకుండా అడ్డుకున్నవారు కూడా ఉండొచ్చు. ఈ కారణంగా మీలో కొందరు మనుషులపై నమ్మకం కూడా తగ్గించుకున్నారు. కానీ ఈ జూన్ మాసంలో 17 నుంచి ప్రారంభమయ్యే ఈ 4 రోజుల్లో మీ ఆలోచన విధానంలో ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తుంది. గతాన్ని గురించి బాధపడటం కంటే భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలు పెడతారు. అదే మీకు మొదటి విజయం. అలానే జూన్ 18వ తేదీన ఉదయం నుంచి సాయంత్రం వరకు కొంత మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా పెద్ద లాభాలు రాకపోయినా ఒక మంచి సమాచారం మీకు చేరే అవకాశం ఉంది. గతంలో ఆగిపోయిన పనిని మళ్ళీ కదలడం మొదలవుతుంది. మీరు చాలా రోజులు ఎదురు చూస్తున్న ఒక కాల్, ఒక మెసేజ్ లేదా ఒక సమాచారం రావచ్చు. అది వెంటనే డబ్బు ఇవ్వకపోయినా భవిష్యత్తులో డబ్బు వచ్చే మార్గానికి తలుపు తెరుస్తుంది. అందువల్ల ఆ రోజు వచ్చిన అవకాశాన్ని చిన్నదిగా భావించకండి. ఈ రోజుల్లో చాలా మంది ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. గతంలో జరిగిన అపజయాలను గుర్తు చేసుకుంటూ కొత్త అవకాశాలను కూడా వదులుకుంటున్నారు. ఇది కూడా పనిచేయదు, ఇది కూడా వృధా అవుతుంది అని ముందే నిర్ణయించుకుంటున్నారు. కానీ ఈ 4 రోజులు మీకు చెప్పే సందేశం ఏమిటంటే, ప్రతి అవకాశం గత అవకాశంలో ఉండదు. కొన్నిసార్లు జీవితాన్ని మార్చే అవకాశం చాలా సాధారణంగా వస్తుంది. అందుకే 1కి 2 సార్లు ఆలోచించండి, కానీ భయపడి వెనక్కి తగ్గకండి. జూన్ 19వ తేదీన కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాలు మీ దృష్టిని ఆకర్షిస్తాయి. ఇంట్లో ఒకరితో జరిగిన చర్చ మీలో కొత్త ఆలోచనలను కారణమవుతుంది. అందరికీ కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. మరికొందరికి ఒక మంచి సలహా లభిస్తుంది. ఆ సలహా వెంటనే ఉపయోగపడకపోయినా వచ్చే కొన్ని వారాల్లో మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే మార్గాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా చిన్న వ్యాపారం చేసేవారు, ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు, కొత్త ఆదాయ మార్గాల కోసం వెతికే వారికి ఈ సమయం ఉపయోగపడుతుంది. మీ జీవితంలో ఆర్థికంగా బలంగా ఉండే సమయం ఎప్పుడు వస్తుందని చాలా మంది అడుగుతున్నారు. దీనికి సమాధానం ఒక్క రోజులో జరిగే మార్పు కాదు, కానీ ప్రస్తుతం కనిపిస్తున్న గ్రహస్థితి ప్రకారం ఈ నెల మధ్యలో మొదలయ్యే చిన్న కొన్ని పరిణామాలు మీ పరిస్థితిని స్లోగా మార్చడం ప్రారంభమవుతాయి. మొదట మనసులో ధైర్యం పెరుగుతుంది, తర్వాత అవకాశాలు కనిపిస్తాయి, ఆ తర్వాత ఆదాయం పెరగటం ప్రారంభమవుతుంది. కాబట్టి మీరు ఎందుకు ఎదురు చూస్తున్న మార్పు ఒక్కసారిగా కాకుండా దశల వారీగా వస్తుంది. మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏమిటంటే, డబ్బు లేకపోవటం కాదు, డబ్బు వస్తుందని నమ్మకం తగ్గిపోవటం. గతంలో ఎన్నో ప్రయత్నాలు చేసి ఫలితం రాకపోవటంలో మీలోని ఆత్మవిశ్వాసం దెబ్బతింది. కానీ ఈ 4 రోజుల్లో మీరు ఒక విషయం గుర్తిస్తారు.
మీరు అనుకున్నంత బలహీనులు కాదని, ఇంకా మీలో పోరాడే శక్తి ఉందని, పరిస్థితులు మార్చే సామర్థ్యం ఉందని జూన్ 20వ తేదీ మీకు కొత్త ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ రోజు ఒక చిన్న ఆర్థిక లాభం లేదా చాలా రోజులుగా రావాల్సిన డబ్బు గురించి సమాచారం లేదా ఒక వ్యక్తి నుంచి సహాయం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. అతిపెద్ద మొత్తం కాకపోయినా మీలో ఆశను పెంచుతుంది. చాలా రోజుల తర్వాత ఇంకంతా ముగియలేదు అనే భావన మీలో కలుగుతుంది. అదే సమయంలో ముఖ్యమైన విషయం, ఇంకో విషయం గమనించాలి. ఈ రోజుల్లో మీ చుట్టూ ఇద్దరు రకాల మనుషులు ఉంటారు. ఒకరు మీ ఎదుగుదలను నిజంగా కోరుకునేవారు, ఇంకొకరు మీ పరిస్థితులను చూసి సైలెంట్గా ఆనందపడేవారు. కాబట్టి మీ భవిష్యత్తు ప్రణాళికలను ప్రతి ఒక్కరితో పంచుకోవద్దు. ముఖ్యంగా డబ్బు, ఉద్యోగం, వ్యాపారం వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ ఆలోచనలను ఉపయోగించుకుని ముందుకు వెళ్ళే వ్యక్తులు కూడా కనిపించే అవకాశం ఉంది. జూన్ 19వ తేదీన మానసికంగా ఒక ఉపశమనం లభిస్తుంది. గత కొంతకాలంగా మీ మనసులో ఉన్న ఒక భారమైన ఆలోచన తగ్గుతుంది. కొందరికి అప్పుల గురించి, మరికొందరికి ఉద్యోగం గురించి, ఇంకొందరికి కుటుంబ బాధ్యతల గురించి ఉన్న ఆందోళన కొంత తగ్గుతుంది. పూర్తిగా సమస్యలు తొలగకపోయినా వాటిని ఎదుర్కొనే ధైర్యం పెరుగుతుంది. చాలా సందర్భాల్లో సమస్య కంటే మనం భయం పెద్దదిగా ఉంటుంది. ఈ రోజుల్లో అదే విషయం మీకు అర్థమవుతుంది. ప్రస్తుతం మీరు అనుభవిస్తున్న కష్టకాలం శాశ్వతం కాదు. గత కొంతకాలంగా మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన ఒక పాఠంలా పనిచేసింది. ఎవరిని నమ్మాలి, ఎవరితో దూరంగా ఉంచాలో, డబ్బును ఎలా నిర్వహించాలో, అవకాశాలను ఎలా గుర్తించుకోవాలో ఈ కాలం మీకు నేర్పించింది. అందుకే ఈ బాధలను పూర్తిగా నష్టంగా చూడకండి. అవి రాబోయే విజయానికి పునాది అవుతాయి. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా చేయాల్సిన పని ఏమిటంటే మీ ఆలోచనలను మార్చుకోవటం. నా పరిస్థితి ఎప్పటికీ మారదు అనే భావన వదిలేయాలి. ఎందుకంటే గ్రహాల ప్రభావం కూడా మారుతుంది, పరిస్థితులు కూడా మారుతాయి, మనుషులు కూడా మారుతారు. కాబట్టి ఈ రోజుల్లో వచ్చిన చిన్న చిన్న అవకాశాలను పట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి. కొన్ని సందర్భాల్లో జీవితాన్ని మార్చేది పెద్ద అవకాశం కాదు, చిన్న అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోవటమే. గత కొంతకాలంగా మీ జీవితంలో జరుగుతున్న సంఘటనలను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. ఒకప్పుడు మీరు ఎంతో నమ్మకంగా ప్రారంభించిన పనుల మధ్యలో ఆగిపోయాయి. కొన్ని సందర్భాల్లో మీరు అర్హత ఉన్నప్పటికీ అవకాశాలు వేరే వారి చేతికి వెళ్ళాయి. మరికొన్ని సందర్భాల్లో డబ్బు చేతికి వస్తుంది, అనుకున్న సమయంలోనే అనుకోని ఖర్చులు ఎదురయ్యాయి. అందుకే ఈ రోజుల్లో చాలా మంది వీరు ఒకే ప్రశ్న అడుగుతున్నారు: నా అదృష్టం ఎప్పుడు మారుతుంది? అది నిజానికి అదృష్టమా? పూర్తిగా మిమ్మల్ని వదిలిపోలేదు, కానీ గత కొంతకాలంగా మీ కష్టానికి సరిపోయే ఫలితం ఆలస్యంగా వచ్చింది. అందుకే మీరు చేసిన ప్రతి ప్రయత్నం వృధా అయినట్లు అనిపించింది. అయితే ఈ జూన్ 15 నుంచి 20 వరకు కనిపిస్తున్న ప్రభావాల ప్రకారం ఒక ముఖ్యమైన విషయాన్ని సూచిస్తున్నాయి. మీ జీవితంలో నిలిచిపోయిన శక్తి మళ్ళీ కదలడం ప్రారంభమవుతుంది. ఈ మార్పు మొదట బయట ప్రపంచంలో కనిపించకపోయినా ముందుగా మీ ఆలోచనల్లో కనిపిస్తుంది. ఇటీవల మీలో చాలా మంది ఇతరులతో పోల్చుకోవటం ఎక్కువ చేశారు. వాళ్ళు ముందుకు వెళ్ళారు, నేను ఎందుకు వెనకపడ్డాను? వాళ్ళకి డబ్బు వస్తుంది, నాకు ఎందుకు రావటం లేదు అనే ఆలోచనలు మీ మనసులో అలసటకు గురిచేశాయి. కానీ ప్రతి మనిషి ప్రయాణం వేరు, ప్రతి ఒక్కరి సమయం వేరు. ఈ విషయాన్ని ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీరు చూసే కొన్ని సంఘటనలు మీలో మళ్ళీ నమ్మకాన్ని పెంచబోతున్నాయి. ఇప్పటి వరకు మీరు కోల్పోయింది సమయం మాత్రమే, మీ సామర్థ్యాన్ని మాత్రం కోల్పోలేదు. అదే మీ బలం. జూన్ 17 సాయంత్రం నుంచి కొన్ని ఆశాజనక పరిణామాలు కనిపించవచ్చు. ముఖ్యంగా గతంలో మీతో కలిసి పనిచేసిన వ్యక్తులు, పాత పరిచయాలు లేదా చాలా రోజుగా మాట్లాడని వారు మళ్ళీ మీతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. ఈ వ్యక్తులలో కొందరు భవిష్యత్తులో మీకు ఉపయోగపడే వ్యక్తులు కూడా కావచ్చు. ఎందుకంటే ఎవరు మాట్లాడినా నిర్లక్ష్యం చేయకుండా వినండి. కొన్ని సందర్భాల్లో ఒక చిన్న సంభాషణే పెద్ద అవకాశానికి కారణమవుతుంది. గతంలో మీకు డబ్బు విషయంలో నష్టం కలిగించిన సంఘటనలు ఇప్పటికీ మీ మనసులో ఉండొచ్చు. కొందరు అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకపోవచ్చు, మరికొందరు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవచ్చు, ఇంకొందరు మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేసి ఉండవచ్చు. ఈ కారణంగా మీలో ఒక రకమైన జాగ్రత్త పెరిగింది. అది మంచిదే, కానీ ప్రతి ఒక్కరిని అనుమానించడం మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో మీ జీవితంలోకి వచ్చే ఒక వ్యక్తి భవిష్యత్తులో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
మీ ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది. ఇప్పటి వరకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక ఇబ్బంది పడ్డవారు ఈ నిర్ణయం ఒక నిర్ణయానికి వచ్చేసరికి ఒక ఆలోచనలోకి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం మారాలా వద్దా, వ్యాపారాన్ని కొనసాగించాలా వద్దా, కొత్త పెట్టుబడి పెట్టాలా వద్దా, కొత్త ప్రయత్నం చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నవారికి ఇది ఒక క్లారిటీగా వస్తుంది. ఈ క్లారిటీ రావటం కూడా ఒక పెద్ద వరమే. ఎందుకంటే సందేహంలో ఉన్న మనిషి ముందుకు వెళ్ళలేడు. నిర్ణయం తీసుకున్న మనిషి మాత్రం ఖచ్చితంగా ముందుకు కదులుతాడు. ఈ రోజుల్లో మీ చుట్టూ జరుగుతున్న సంఘటనలు మీకు ఒక పెద్ద పాఠ నేర్పుతాయి. డబ్బు సంపాదించడం కంటే డబ్బు నిలుపుకోవటం ముఖ్యమని, గతంలో మీరు సంపాదించిన దానికంటే ఎక్కువగా కోల్పోయిన సందర్భాలు ఉండొచ్చు. కారణం మీ ఉదార స్వభావం కావచ్చు, ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు చేయటం కావచ్చు, లేదా ఎవరికైనా నమ్మి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవటం కావచ్చు. ఇకపై అలాంటి పొరపాట్లు తగ్గించాల్సిన సమయం వచ్చింది. రాబోయే కాలంలో మీకు వచ్చే ప్రతి రూపాయికి విలువ పెరుగుతుంది. అందుకే ఇప్పటి నుంచి ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. జూన్ 20 తేదీన ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తుంది. చాలా రోజులుగా మీ మనసును బాధిస్తున్న ఒక విషయం గురించి సానుకూల సమాచారం పొందే అవకాశం ఉంది. అది ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, వ్యాపారానికి సంబంధించింది కావచ్చు, లేదా డబ్బు తిరిగి రావడానికి సంబంధించింది కావచ్చు. ముఖ్యంగా గతంలో ఆగిపోయిన పని మళ్ళీ కదలడం ప్రారంభమవుతుంది. మీరు అనుకున్న వేగంలో కాకపోయినా ముందుకు వెళ్ళే సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే ఆ రోజుల్లో వచ్చిన సమాచారాన్ని తేలిగ్గా తీసుకోకండి. ఈ మధ్యకాలంలో మీకు ఒక విషయం బాగా అర్థమైంది. కష్టాల్లో ఉన్నప్పుడు నిజంగా ఎవరు మనవాళ్ళు అనేది తెలుస్తుంది. మీరు ఆనందంగా ఉన్నప్పుడు మీ చుట్టూ చాలామంది ఉంటారు. కానీ మీరు బలహీనంగా ఉన్నప్పుడు కొందరు మాత్రమే మీతో నిలబడతారు. ఈ 4 రోజుల్లో అలాంటి నిజమైన వ్యక్తులు విలువ మీకు మరింతగా క్లియర్గా తెలుస్తుంది. అందరితో మీ బంధం బలపడుతుంది, మరికొందరితో దూరం పెరుగుతుంది. ఈ మార్పులు కూడా మీ జీవితానికి అవసరమే. ఆర్థిక పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ప్రస్తుతం మీరు అనుభవిస్తున్న ఒత్తిడి క్రమంగా తగ్గే దిశలో ఉంది. అయితే ఇది ఒక్క రోజులో జరిగే అద్భుతం కాదు. చిన్న చిన్న ఆదాయ మార్గాలు తెరుచుకోవటం, నిలిచిపోయిన డబ్బులు కదలటం, ఖర్చులు కొంత నియంత్రణలోకి రావటం, కొత్త అవకాశాలు కనిపించడం వంటి మార్పులు మాత్రం కనిపిస్తున్నాయి. తర్వాత పెద్ద ఆర్థిక బలానికి కారణమవుతాయి. మీ జీవితంలో ప్రస్తుతం ఒక ముఖ్యమైన మలుపు దగ్గర అవుతుంది. ఇప్పటి వరకు మీరు పరిస్థితులను స్పందిస్తూ జీవించారు. కానీ ఇకపై పరిస్థితులను మార్చే దిశగా అడుగులు వేయాల్సిన సమయం వచ్చింది. కొందరు మీ విజయాన్ని చూసి సైలెంట్గా అసూయపడే అవకాశం ఉంది. పరిహారాల విషయానికి వస్తే ఉదయం లేచిన తర్వాత సూర్యుడికి నమస్కారం చేయటం, మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవటం, అవసరమైన వారికి మీ సామర్థ్యానికి తగ్గ సహాయం చేయటం మంచిది. ముఖ్యంగా మాటల్లో జాగ్రత్త ఉండాలి. కోపంతో తీసుకునే నిర్ణయాలు ఈ రోజుల్లో నష్టానికి కారణం కావచ్చు. అందుకే ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ 4 రోజుల్లో మీకు కనిపించే ముఖ్యమైన శుభ సూచనలు ఏమిటంటే నిలిచిపోయిన పనులు కదలటం, కొత్త సమాచారం అందటం, ఆర్థిక విషయాల్లో స్పష్టత పెరగటం, మానసిక ఒత్తిడి తగ్గటం, కుటుంబ సహకారం పెరగటం, భవిష్యత్తు మీద మళ్ళీ ఆశ కలగటం. ఇవి చిన్న విషయాల్లా కనిపించినా భవిష్యత్తులో పెద్ద మార్పులకు ఇవే పునాది అవుతాయి. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి. గత కొంతకాలంగా మీరు అనుభవించిన కష్టాలు మీ జీవితాన్ని ముగించడానికి రాలేదు, మిమ్మల్ని మరింత బలంగా తయారు చేయడానికి వచ్చాయి. ప్రస్తుతం మీరు నిలబడి ఉన్న స్థానం బలహీనంగా అనిపించవచ్చు. కానీ రాబోయే రోజుల్లో మీరు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఇదే కాలం మీ జీవితాన్ని మార్చిన కాలం అని చెప్పుకునే అవకాశం ఉంది. అందుకే నిరాశను వదిలేయండి. మీ మీద మీకు నమ్మకం పెంచుకోండి. ఈ రోజుల్లో కనిపిస్తున్న చిన్న చిన్న శుభ సంకేతాలు రాబోయే పెద్ద మార్పులకు ఆరంభం కావచ్చు. ఆర్థికంగా బలంగా ఉండే సమయం కూడా క్రమంగా దగ్గర పడుతుంది. మీరు చేయాల్సింది ఒకటే, అవకాశాలను గుర్తించడం, ధైర్యంగా ముందుకు సాగటం, గతాన్ని వదిలి భవిష్యత్తుకు స్వాగతించడం. మీ పోరాటం ఇంకా ముగియలేదు, కానీ మీ విజయానికి దారి మాత్రం ఇప్పుడు క్లియర్గా కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మేషరాశి వారు లైక్ చేసి వెళ్ళండి. అలానే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరొక విశ్లేషణతో కలుసుకుందాం. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.